మార్నింగ్ స్టూడెంట్స్. మీకు ఇంతకుముందు నోట్స్ పెట్టాను కదా, సింథసిస్ ఆఫ్ డోలాస్టాటిన్, స్ట్రక్చర్ ఆఫ్ డోలాస్టాటిన్ 10 చూసాము. ఇప్పుడు సింథసిస్ ఆఫ్ డోలాస్టాటిన్ చూద్దాం. డోలాస్టాటిన్ సింథసిస్ మీకు అర్థం కావాలంటే డోలాస్టాటిన్ యొక్క స్ట్రక్చర్ ఫైనల్గా ఏముంటుందో చూస్తే మీకు దాని సింథసిస్ కూడా రాయడం ఈజీ అన్నమాట. అంటే ఏమేమి అమైనో యాసిడ్స్ ఉంటాయని. ఇది చూడండి, డోలా వ్యాలిన్ ఉంటుంది, డోలా వ్యాలిన్ 2 మోల్స్ ఉంటాయి. అంటే మామూలుగా మీకు అమైనో యాసిడ్స్ తెలుసు కదా, వ్యాలిన్ ఉంటుంది, అది డోలాస్టాటిన్లో ఉంటుంది కాబట్టి డోలా వ్యాలిన్ అంటారు. డోలా వ్యాలిన్స్ 2 ఉంటాయి. 2 మోల్స్ ఆఫ్ వ్యాలిన్ ఉంటుంది, ఐసోల్యూసిన్ ఉంటుంది, ప్రోలిన్ ఉంటుంది, ఫినైలాలనిన్. టోటల్ 5 అమైనో యాసిడ్స్ అన్నమాట. ఈ 5 అమైనో యాసిడ్స్ కలిపి డోలాస్టాటిన్ ఎలా తయారవుతుందో చూడాలంటే మనం ఫస్ట్ మీరు ఆక్సిటోసిన్ సింథసిస్ చదివినట్టే ఎప్పుడైనా కూడా మెర్రీఫీల్డ్ సింథసిస్ చదివాం కదా, అలాగనమాట. ఫస్ట్ డోలా వ్యాలిన్ తీసుకుంటాం, దాని యాసిడ్ ప్రొటెక్షన్ చేస్తాం. యాసిడ్ ప్రొటెక్షన్ ఆఫ్ డోలా వ్యాలిన్ ఫస్ట్ స్టెప్. దాని ఎమీన్ ఫ్రీగా ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏంటి, ఇంకొక డోలా వ్యాలిన్ తీసుకుని దాని యాసిడ్ పార్ట్ ఫ్రీగా ఉంచి ఎమీన్ పార్ట్ని ప్రొటెక్షన్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఈజ్ ఎమీన్ ప్రొటెక్షన్ ఆఫ్ సెకండ్ డోలా వ్యాలిన్. ఫస్ట్ స్టెప్ ఈజ్ యాసిడ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫస్ట్ డోలా వ్యాలిన్. సెకండ్ స్టెప్ ఈజ్ ఎమీన్ ప్రొటెక్షన్ ఆఫ్ సెకండ్ డోలా వ్యాలిన్. థర్డ్ స్టెప్ ఈజ్ రియాక్షన్ బిట్వీన్ ఫస్ట్ డోలా వ్యాలిన్ అండ్ సెకండ్ డోలా వ్యాలిన్, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. ఫోర్త్ స్టెప్ ఏమవుతుంది, డీప్రొటెక్షన్ ఆఫ్ పెప్టైడ్ చైన్. ఇక్కడ ఎమీన్ పార్ట్ ఫ్రీ అవుతుందన్నమాట. డీప్రొటెక్షన్ ఆఫ్ ఎమీన్ పార్ట్ ఆఫ్ పెప్టైడ్ బాండ్, ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ వచ్చి దీనికి డోలా వ్యాలిన్ అటాచ్ అయింది, బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ డోలా ఐసోల్యూసిన్ని తీసుకుని దీనికి యాడ్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్లో ఏం చేస్తాం, డోలా ఐసోల్యూసిన్లో దానిలోని ఎమీన్ పార్ట్ని ప్రొటెక్షన్ చేస్తాం. ప్రొటెక్షన్ ఆఫ్ డోలా ఐసోల్యూసిన్ అంటే దీని యాసిడ్ పార్ట్ ఫ్రీగా ఉంటుంది. ఇది ఫిఫ్త్ స్టెప్, ఎమీన్ ప్రొటెక్షన్ ఆఫ్ డోలా ఐసోల్యూసిన్. సిక్స్త్ స్టెప్ ఏమవుతుంది, రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ ఎమీన్ ఆఫ్ పెప్టైడ్ అండ్ యాసిడ్ ఆఫ్ డోలా ఐసోల్యూసిన్, సిక్స్త్. నెక్స్ట్ సెవెంత్ ఏమవుతుంది, డీప్రొటెక్షన్ ఆఫ్ పెప్టైడ్ చైన్. ఎమీన్ డీప్రొటెక్షన్ ఆఫ్ పెప్టైడ్ చైన్లో చివర ఎమీన్ డీప్రొటెక్షన్ చేయడం సెవెంత్ స్టెప్. ఇక్కడికి మనకి ఏమేమి వచ్చాయి, డోలా వ్యాలిన్ ఫస్ట్ది యాసిడ్ ప్రొటెక్షన్ చేసాం, డోలా వ్యాలిన్ సెకండ్ది ఎమీన్ ప్రొటెక్షన్ చేసాం, 2 డోలా వ్యాలిన్ల మధ్య పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసాం. తర్వాత సెకండ్ డోలా వ్యాలిన్ యొక్క ఎమీన్ని డీప్రొటెక్షన్ చేసాం. తర్వాత డోలా ఐసోల్యూసిన్ యొక్క ఎమీన్ని ప్రొటెక్షన్ చేసాం. డోలా వ్యాలిన్ ఈ పెప్టైడ్ చైన్కి ఎమీన్కి ఈ డోలా ఐసోల్యూసిన్ యాసిడ్కి మధ్య బాండ్ ఫామ్ చేసాం. నెక్స్ట్ డోలా ఐసోల్యూసిన్ యొక్క ఎమీన్ని డీప్రొటెక్షన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, డోలా ప్రోలిన్ని తీసుకోవాలి. ఈ డోలా ప్రోలిన్ని తీసుకుని దాని ఎమీన్ని ప్రొటెక్షన్ చేయాలి. ఎయిత్ స్టెప్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఎమీన్ ఆఫ్ డోలా ప్రోలిన్. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ పెప్టైడ్ బాండ్కి ఈ పెప్టైడ్ చైన్లో ఉన్న చివర ఎమీన్ డీప్రొటెక్షన్ చేసాం కదా, ఆ ఎమీన్కి డోలా ప్రోలిన్ యాసిడ్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. తర్వాత
ఈ మొత్తం ఈ పెప్టైడ్ చైన్ ఫామ్ అవుతుంది. ఈ పెప్టైడ్ చైన్లో ఎండ్లో ఉన్న ఎమీన్ గ్రూప్ని డీప్రొటెక్షన్ చేస్తాం. డీప్రొటెక్షన్ ఆఫ్ పెప్టైడ్ చైన్ 10th స్టెప్. దీని దగ్గరికి ఇక్కడ యాసిడ్ ప్రొటెక్టెడ్గా ఉంది, ఇక్కడ ఎమీన్ ఇక్కడ యాసిడ్ ప్రొటెక్టెడ్గా ఉంది, ఇక్కడ ఎమీన్ డీప్రొటెక్టెడ్గా ఉంది. దీని దగ్గరికి నెక్స్ట్ ఎవరు రావాలి? డోలా ఫినైల్ ఎలినిన్ రావాలి. మామూలు ఫినైల్ ఎలినినే అది రావాలన్నమాట. దానికి ఏం చేస్తాం? ఎమీన్ గ్రూప్ని ప్రొటెక్షన్ చేస్తాం. ప్రొటెక్షన్ ఆఫ్ ఎమీన్ గ్రూప్ ఆఫ్ డోలా ఫినైల్ ఎలినిన్ 11th స్టెప్. దీని దగ్గర ఉన్న యాసిడ్ గ్రూప్కి దీని దగ్గర ఉన్న డోలా ప్రోలీన్లో ఉన్న ఎమీన్ గ్రూప్కి ఎమీన్ డీప్రొటెక్షన్ చేసాం కదా, దానికి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది, పెప్టైడ్ చైన్ ఫామ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇది 12th స్టెప్. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ ఎమీన్ని డీప్రొటెక్షన్ చేస్తాం. డీప్రొటెక్షన్ ఆఫ్ పెప్టైడ్ చైన్ ఎమీన్ ఎండ్. తర్వాత ఇది టోటల్ పెప్టైడ్ చైన్ ఫామ్ అయిపోయింది. ఏంటి? డోలావాలిన్, డోలా ఐసోల్యూసిన్, డోలాప్రోలిన్, డోలాఫినైల్ ఎలెనిన్. దీంతో మనకు కావాల్సిన లెంత్ ఉన్న పెప్టైడ్ చైన్ వచ్చేసింది. అంటే ఇది డోలాస్టాటిన్. దీనిలో ఎమీన్ ఎండ్ డీప్రొటెక్షన్ కూడా చేసేసాం. కానీ ఆల్రెడీ యాసిడ్ ఎండ్ ప్రొటెక్షన్లో ఉంది కదా, దాన్ని డీప్రొటెక్షన్ చేస్తాం అన్నమాట. 14th స్టెప్లో డీప్రొటెక్షన్ ఆఫ్ యాసిడ్ డీప్రొటెక్షన్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్. ఎమీన్ డీప్రొటెక్షన్ ఆల్రెడీ చేస్తాం. ఇప్పుడు రెండు ఎండ్లు ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఇది డోలాస్టాటిన్ 10 యొక్క సింథసిస్. ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ డోలావాలిన్ తీసుకున్నాం, దాన్ని యాసిడ్ని ప్రొటెక్షన్ చేసాం, ఎమీన్ ఫ్రీగా ఉంచాం. సెకండ్ ఏం చేసాం? సెకండ్ డోలావాలిన్ తీసుకున్నాం, దాని ఎమీన్ ప్రొటెక్షన్ చేసాం, యాసిడ్ ఫ్రీగా ఉంచాం. ఈ యాసిడ్కి ఎమీన్కి మధ్య బాండ్ ఫామ్ చేసాం. ఈ ఎమీన్ని డీప్రొటెక్షన్ చేసాం. డీప్రొటెక్షన్ చేశాక డోలా ఐసోల్యూసిన్ తీసుకుని దాని ఎమీన్ని ప్రొటెక్షన్ చేసాం. నెక్స్ట్ దాని యాసిడ్కి ఈ డీప్రొటెక్టెడ్ ఎమీన్కి బాండ్ ఫామ్ చేసి పెప్టైడ్ చైన్ ఫామ్ చేసాం. ఇప్పుడు ఈ ఎమీన్ని మళ్ళీ డీప్రొటెక్షన్ చేసాం. నెక్స్ట్ డోలాప్రోలిన్ తీసుకుని దాని ఎమీన్ని ప్రొటెక్షన్ చేసాం. ఈ డీప్రొటెక్టెడ్ ఎమీన్కి ఈ యాసిడ్కి మధ్య బాండ్ ఫామ్ చేసాం. మళ్ళీ ఈ ఎమీన్ని డీప్రొటెక్షన్ చేసాం. నెక్స్ట్ డోలాఫినైల్ ఎలినిన్ తెచ్చి దాని ఎమీన్ని ప్రొటెక్షన్ చేసాం. దాని యాసిడ్కి దీని ఎమీన్కి మధ్య బాండ్ ఫామ్ చేసాం. ఫైనల్గా ఎండ్స్లో ఉన్న ఎమీన్ని డీప్రొటెక్షన్ చేసాం, యాసిడ్ని డీప్రొటెక్షన్ చేస్తే మనకు కావాల్సిన డోలాస్టాటిన్ 10 వచ్చిందన్నమాట. ఈ డోలాస్టాటిన్ని ఇది ఆర్టిఫిషియల్ మెథడ్. దీన్ని జనరల్గా చెప్పాను కదా, ఇది సీ హార్స్లో ఉంటుంది. దీన్ని ఐసోలేషన్ చేస్తారు. డాలిబెల్లా ఆరిక్యులేటా అనే సీ హార్స్లో ఉంటుంది. దాని నుంచి డోలాస్టాటిన్ 10ని ఐసోలేట్ చేస్తారనమాట. దానికోసం ఎలా ఐసోలేట్ చేస్తారంటే ఆ సీ హార్స్ని తీసుకుని దాన్ని ఎసిటిక్ యాసిడ్లో డిప్ చేస్తారు. ఎసిటిక్ యాసిడ్ ఐసోప్రొపనాల్ తీసుకుని దానిలో ఈ యానిమల్ని డిప్ చేస్తారు. డిప్ చేస్తే ఆ సొల్యూషన్ అది ఒక సొల్యూషన్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో ఆ సొల్యూషన్ని కాలమ్ క్రోమటోగ్రఫీ చేస్తారు. కాలమ్ క్రోమటోగ్రఫీ చేస్తే మనకి డోలాస్టాటిన్ యొక్క ఇంప్యూర్ ఫామ్ వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే క్రూడ్ డోలాస్టాటిన్ 10 వస్తుంది. అంటే ఫస్ట్ సీహార్స్ యానిమల్ని తీసుకుని దాన్ని ఎసిటిక్ యాసిడ్ ఐసోప్రొపనాల్ సొల్యూషన్లో డిప్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ని కాలమ్ క్రోమటోగ్రఫీ చేస్తే ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ డోలాస్టాటిన్ వస్తుంది. ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ డోలాస్టాటిన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసినప్పుడు క్రూడ్ డోలాస్టాటిన్ వస్తుంది. ఆ క్రూడ్ డోలాస్టాటిన్ని ప్యూరిఫై చేస్తారనమాట. హెచ్పిఎల్సి హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ యూస్ చేసి ప్యూరిఫై చేస్తారనమాట. ఇది మెథడ్. ఇది ఫ్లో చార్ట్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానికి ఎలా చేసామో అనేది. ఫస్ట్ ఆ యానిమల్ని తీసుకున్నారు, ఎసిటిక్ యాసిడ్ ఐసోప్రొపనాల్ సొల్యూషన్లో డిప్ చేశారు, అప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది. దాన్ని కాలమ్ క్రోమటోగ్రఫీ చేశారు, ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ డోలాస్టాటిన్ వచ్చింది. దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేశారు, క్రూడ్ డోలాస్టాటిన్ వచ్చింది. దాన్ని హెచ్పిఎల్సి చేశారు, ప్యూర్
డోలాస్టాటిన్ వచ్చిందనమాట.